అలా వచ్చి ఏదైనా మనుషులకి ఒక ఇంట్రెస్ట్ లేదా ఒక ప్యాషన్ ఉన్నప్పుడు అది తీర్చుకోవడంలో తప్పులేదు. అయితే అతను ఒక ప్రశ్న వేసాను నేను, ఎన్ని రోజులకి సరిపడా డబ్బులు తెచ్చుకున్నావు నువ్వు అన్నా. అంటే సినిమా అంటే ఎందుకు అడిగానంటే నెగిటివ్ థింకింగ్ కాదు ఇది. మనం ఎంతో ఆశలతో వస్తారు ఇక్కడ. ఇతనే కాదు, ఎంతో మంది, ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, సినిమా ఇండస్ట్రీ ఉన్న బాంబే కానీ ఎక్కడికైనా వస్తూ ఉంటారు వేషాలు కావాలని. స్థితిపరులు వస్తారు, స్థితి లేని వాళ్ళు వస్తారు. స్థితి లేని వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడతారు. స్థితి ఉన్నవాళ్ళు ఉన్నాయి ఉంచుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. విపరీతంగా సంపాదించి సూపర్ స్టార్లు, సూపర్ డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది, ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది 1%, 2% లేదా మ్యాక్సిమం 5% ఉంటుంది. మిగతా 95% ఇబ్బందులు పడతారు. సో నేను ఎవ్వరు వచ్చి నన్ను సినిమా అని అడిగినా కానీ నేను ముందు అంటాను, నీకు ఎంత పోగొట్టుకుంటానికి రెడీగా ఉన్నావు నువ్వు అని అడుగుతాను నేను ఫస్ట్. లేదంటే తర్వాత ఇప్పుడు భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళినామండి, సినిమా అన్నాయండి, మోసం చేశారు. ఎవరికి మోసం ఇక్కడ ఎందుకు పోతాయి అంటే ఇండస్ట్రీలో ఇవాళ కాదు, సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడి నుంచి 95% ఫెయిల్యూర్సే, 5% సక్సెస్లు ఉన్నాయి. అయినా ఇండస్ట్రీ వస్తూ ఉంటుంది, కొత్త తరం వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మా తరంలో ఉంది దత్ గారు, సురేష్ బాబు, అరవింద్ గారు, డివిఎస్ఎన్ ప్రసాద్ గారు, నలుగురే ఉన్నాం. నేను ఒకటిని 5వ వాడిని. 50 ఏళ్ళ చరిత్ర ఉన్నాయి మా 5గురికి. మిగిలిన వాళ్ళంతా వచ్చారు పేరు. ఆఫ్కోర్స్ దిల్ రాజు లాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి ఆయన కూడా ఉంటున్నాడు. సో మిగిలిన వాళ్ళంతా వస్తున్నారు, బాగున్నారు. ఇప్పుడు అమెరికా బ్యాచ్ వచ్చింది. ఇప్పుడు అమెరికా బ్యాచ్ ప్రొడ్యూసర్లు అంటే ఈయన హీరో కూడా వచ్చాడు కొత్తగా. మమ్మల్ని బతకనిచ్చేదట్లే వీళ్ళు మొత్తం అమెరికా ఇన్వైట్ చేస్తున్నారు. సరే, వీళ్ళు మాకు ఇక్కడ అసలు ఈ పనికిరా. వీళ్ళు హైదరాబాద్లో తల్లి ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏ పని రానివాడిని సినిమా ఇండస్ట్రీలో సినిమాలో పెట్టుకోండి అనేవారు. మేము అనుకుని, నేను చదువుకొని నేను ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చినాక మా కాలేజీలో అది అందుకు పనికిరాడు అనుకున్నాడు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాడు. సో నేను అనుకున్న ఎందుకు పనికిరాడు వాళ్ళు అమెరికా పోతారు అనుకునేవాడిని. వాళ్ళు అక్కడికి వెళ్ళారు ప్రశాంతంగా భారతదేశానికి. నీళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. సినిమా తీసి వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు. మా 5 కంపెనీలు 4 కంపెనీలు అమెరికన్ ప్రొడ్యూసర్లు, మన వాళ్ళే అక్కడి నుంచి వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు అలాగే ఇతను కూడా వచ్చి ఇతను నిర్మాతలు వచ్చి చేశారు. సో వీళ్ళకి కూడా అంత సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. రాజేష్ కొత్త డైరెక్టర్ అనుకుంటా, అతనికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. త్రిముఖ రేపు థియేటర్లో, ఎల్లుండి థియేటర్లో వస్తాను చూడండి. ఇప్పుడు ప్రవీణ్ సినిమా చూసి వచ్చి ఇప్పుడే, ఏం సినిమా అది, నారి నారి నడుమురే, కడుపు తగ్గిందేంటి, దాంట్లో చాలా ఉంది. నువ్వు లేవా? మరి ఎవరై అబ్బాయి నీలాగానే ఉన్నాడు? సుదర్శన నీలాగా ఉంటాడు? ఉండడు కదా. ఈయనే బాగుంటా అంట. అరే నాకంటే ఎంత అవుట్డేట్ అయిపోయాను ఇప్పుడు అర్థమైంది నాకు. నేను ఇప్పుడు చూసిన సినిమాలు మనుషులు కూడా తెలియని పరిస్థితికి వచ్చాను. సో టోటల్గా అవుట్ ఆఫ్ మార్కెట్ అని తెలిసాను. సారీ. ఏమైనా కానీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఈ యూనిట్ అందరికీ. ఇందులో సన్నీ లియాన్ ఉంది, ఈయన సిఐడి ఆదిత్య గారు. మా చిన్నప్పటి నుంచి, ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ సిఐడి వస్తానే ఉంది ఒక 30 ఏళ్ళ నుంచి. ఇది ఆల్మోస్ట్ 30 years. 20 years నుంచి వస్తానే ఉంది. ఆయన మాత్రం అట్టాగే ఉన్నాడు, నడుస్తానే ఉంది అది. సో ఆయన ఉన్నాడు, సన్నీ లియోన్ ఉంది, సరే అబవ్ ఆల్ ప్రవీణ్ ఉన్నాడు. వీళ్ళందరికంటే గొప్పడు మా అదేంటి కనపడతాడు, పారిపోయాడు, జమినీ సురేష్ గారు. వాడు పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? ఫోన్. అతను చాలా ధైర్యవంతుడండి. చిన్న వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు, 1 నిమిషం చెప్పి పెడతాం ఆయన ధైర్యాన్ని గురించి. మేము 100 years ఆఫ్ తెలుగు సినిమా చేస్తున్నాం, ప్రోగ్రాంలు చేస్తామంటే బాలకృష్ణ గారు ఒక స్కిట్ వేయాలి. బాలకృష్ణ గారు స్కిట్ వేయాలంటే దానికి నాకు మనిషిని తీసుకురండి అని చెప్పాడు. నాకు అప్పచెప్పాడు. అక్కడ ఒక దగ్గర పేర్లు చెప్పను కానీ అందరు ఆర్టిస్టులు ఉన్నారు. నాకు తెలిసిన ప్రతి వాడిని అడిగా, బాబు బాలకృష్ణ గారు నాకు చెప్పొద్దు, ఈ బ్యాచ్ అంతా.
సరే ఈడు కనపడ్డాడు. సురేష్ ఇట్లా ఉందండి, పదండి అనే మనకేంటి పులి అన్నాడు. వెళ్ళారు. నాకు అక్కడి నుంచి టెన్షన్, ఆయన ఏం చేస్తాడు ఇతనికి తెలియదు, ఇతనేం చేస్తాడు ఆయనకి తెలియదు. ఇద్దరు కలిసి ఇరగదీశారు. ఒక 5 నిమిషాలు నవ్విచ్చి చంపేశారు. సో ఆ ధైర్యంతోనే అతను దగ్గర నాకు, అతను కూడా 30 ఏళ్ళు. అఫ్కోర్స్ నా చిన్నప్పటి నుంచి వాడు యాక్ట్ చేస్తా ఉన్నాడు టీవీలో. మా చిన్నప్పుడు నుంచి ఇట్లా జమినీ నుంచి ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు. సో నాకు చాలా కావాల్సినాడు, ఆప్తుడు సురేష్.